పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 11, 12 వార్డులలో వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గం అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలోని భాగంగా వార్డుల్లో పర్యటించిన అభ్యర్థి మురళీకృష్ణ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కిలారి వెంకటరోసయ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ కామెంట్స్. ఈ నెల 29వ తారీఖు 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరులో ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా పొన్నూరులోని చేయవలసినటువంటి అభివృద్ధి గురించి కొన్ని హామీలు ఇస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశానికి గుంటూరు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రయోజన నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని, జయప్రదం చేయాలని కోరుతున్నాం. సార్, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, దాని గురించి ఏర్పాట్లు ఏం చేయబోతున్నారు? ప్రియతమ ముఖ్యమంత్రి, సంక్షేమాంధ్ర రథసారథి, సంక్షేమ విప్లవాద్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 29వ తారీఖున 3 గంటలకు మన పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార నిమిత్తం పొన్నూరు వేదికగా ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో వారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పిన విషయాలు కాకుండా ప్రత్యేకంగా పొన్నూరును అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకువెళ్ళాలనేది వారికి ఉన్న అవగాహన మేరకు, మేము వారికి చెప్పిన మేరకు పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయడానికి వారు ఇక్కడికి వస్తున్నారు. కనుక మన పొన్నూరు నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లాలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ సమావేశానికి రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. కనుక ఈ సమావేశానికి, ఈ భారీ బహిరంగ సభకు పొన్నూరు నియోజకవర్గ నలుమూలలో ఉన్నటువంటి ప్రజానీకం వచ్చి వారు చెప్పబోయే అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అంబటి మురళి. వచ్చే ముందే పొన్నూరులో ఉన్నటువంటి సమస్యలు లేకుంటే అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమైన విషయాలు వారికి చెప్పడం జరుగుతుంది. వాటిని వారు పరిశీలన చేసి వారు కూడా వాటిని ఉద్దేశించి కొన్ని వాగ్దానాలు చేయడానికి అవకాశం ఉంది. కనుక పొన్నూరు ప్రజానీకం వారి నోటితోనే
మన అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు చెప్పబోయే ఉపన్యాసాన్ని వినవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అంటే వారు కొత్త ఆయన వచ్చాడు దోచుకోబోతున్నాడు అంటే కొత్త ఆయన కూడా పెద్ద దొంగే దోచుకుంటున్న మాత్రం కూడా వాస్తవమే. అది ప్రజల మనస్సులు. ఇంతకు ముందు సంక్షేమంతో జగన్నామ సంక్షేమ సంవత్సరంతో కార్యక్రమాలు శిబిరాలతో 60 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి 27,000 మంది ప్రజానీకానికి కళ్ళజోళ్ళు, అనేక వేల మందికి గుండె పరీక్షలు, యాంజియోగ్రాములు, స్టంట్లు, బైపాస్ సర్జరీలు, త్రిచక్ర వాహనాలు, అదేవిధంగా జైపూర్ కార్డులు, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ స్ఫూర్తితోటి చేసినటువంటి కార్యక్రమాలతో పొన్నూరు ప్రజల మనసులు దోచుకున్న మాట వాస్తవం. వారు చెబుతున్నది కూడా దోచుకోవడం అంటే దాని అర్థం అదే. వారికి క్షుణ్ణంగా తెలుసు. వారు ఏదో పిచ్చి పిచ్చి ప్రేలాపలు చేయడం ద్వారా నా మీద బురచల్లాలనేటువంటిది కుదరదు. ఆ ప్రజాభిమానం మొత్తం రేపు 13వ తారీఖున ఓట్ల రూపంలో మారి వారు తుక్కుగా ఓడిపోయే రోజు మరింత దూరంలో లేదని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మైనింగ్ మాఫియా గురించి వారికి ఉన్నటువంటి చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలకే కాకుండా గుంటూరు జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. సంగం డైరీలో వారు చేస్తున్న కుంభకోణాలు సంగతి తెలుసు. ఇంతకుముందే వారు రాజధాని నుంచి సెంట్రల్ జైలుకి వచ్చారు. వారు నా మీద ఆరోపణలు చేయటం అనేది అది ఏంటో మరి విచిత్రమైన పరిణామం. కొత్త వ్యక్తుల మీద ఆరోపణలు ఏముంటాయో. అంతకుముందు ఏదో సత్యనపల్లిలో నేను కుంభకోణాలు చేశా అన్నారు, అవి ఏదో బయట పెడతా అన్నారు. మరి ఇంతవరకు పాపం వారికి ఏమి వీసా వ్యక్తుల వరకు అక్కడ నేను దోచుకుంది కూడా ప్రజాభిమానమే అని వారికి తెలుసు. నేను దోచుకున్న ప్రజాభిమానాన్ని వారు ప్రజల ముందు బయలుపెట్టపరిస్తే నేను ఎంతో ఆనందపడతాను.